వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చి ఒప్పో F31 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. క్రెడిట్ ఒప్పో వాళ్ళకి హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళది నెట్వర్క్ బూస్టింగ్కి S1 చిప్ అయితే యూజ్ చేస్తారు. 7000 mAh బ్యాటరీ విత్ 80 చార్జర్, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. IP68 69 రేటింగ్తో పాటు వస్తుంది. వెబ్ జెపర్ వస్తుంది. ఆమె ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మంచి హైలైట్ అయితే చూపించారు. సో ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 33,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇది వచ్చేసరికి 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 35,000 ఉంది. సో 2,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి అయితేనే మీకు జెమ్స్టోన్ బ్లూ కలర్, ఫెస్టివల్ పింక్ కలర్ అండ్ హిమాలయన్ వైట్ కలర్ వస్తుంది. నాకు జెమ్స్టోన్ బ్లూ కలర్ జర బాగా నచ్చింది. కలర్ అది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, డిఫరెంట్ షేడ్ లాగా వస్తుంది. ఆ కలర్ అయితే జర బాగా నచ్చింది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోర్ట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ పోర్ట్స్ అండ్ ఇక్కడ మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. కింద బాటంలో చూసుకుంటే సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్, ఇక్కడ మైక్ అండ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. సో మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే మీరు చూసారు. నా ఒపీనియన్లో మాత్రము ఒకటే ఏంటంటే ఆఫర్ సప్లై చేయండి. సో 30,000 లోపల వస్తే మాత్రమే వాల్యూ ఫర్ మనీ అండ్ రీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు మంచిగా వచ్చింది అనేసి అయితే అంటాను. వీడియో చూసుకుని ఏంటంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. సో స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే థిక్నెస్, వెయిట్ జెమ్స్టోన్ది డిఫరెంట్గా ఉంది. థిక్నెస్ 0.79 ఉంది. అది మిగతావి హిమాలయన్ వైట్ అండ్ ఫెస్టివల్ పింక్ది. జెమ్స్టోన్ బ్లూ 0.77 ఉంది. వెయిట్ కూడా తక్కువ ఉంది. జెమ్స్టోన్ బ్లూది వెయిట్ తక్కువ ఉంది, 185 grams ఉంది. హిమాలయన్ వైట్ అండ్ ఫెస్టివల్ పింక్ వచ్చి 204 వెయిట్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ 2800x1280 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 10-bit డిస్ప్లే, కలర్ డెప్త్ డిస్ప్లేతో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే వస్తుంది. వైడ్ యాంగిల్ 50 MP కెమెరా వస్తుంది. ఆటో ఫోకస్తో పాటు వస్తుంది. 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాతో పాటు Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8 cores 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 80 చార్జ్, సో ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్లు వచ్చిన ప్రాక్సిమిటీ సెన్సార్, ఆంబ్లిట్యూడ్ సెన్సార్, కరెక్ట్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ఈ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. నానో సిమ్ కార్డ్ ఉంది. అండ్ ఆల్సో 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. సార్వైట్ కూడా మెయింటైన్ చేసారు. అండ్ వైఫైకి సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు. మీకు మాక్సిమం వైఫై 6, వైఫై 2.5 5 GHz వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.2, లో లేటెన్సీ, SBC, AC, LAC, యాప్టెక్స్ HD Type-Cతో పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే కలర్స్ 15.0తో పాటు వస్తుంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే AGPS ప్లాన్ అవుతుందో అండ్ AGNS అవుతుందో లొకేషన్ అది వైఫై పొజిషన్ అవి యూజ్ చేస్తుంది. మీద చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ అయితే వస్తున్నాయి. GPS L1 L5, GLONASS G1, BDS B1 ప్లస్ B1C ప్లస్ B2A, Galios E1 ప్లస్ E5A, QSS EL1 ప్లస్ L5. నావి కార్డ్ మన ఇండియన్ వచ్చేసరికి అయితే L5 యూజ్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్లో పర్చేస్ స్మార్ట్ ఫోన్, ఛార్జర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. లైక్ నాకు 30,000 లోపల వచ్చింది బాగుండేది అన్నట్టు అనిపించింది. లైక్ 30,000 అట్లుంటే బాగుండేది. సో అట్లీస్ట్ ఆఫర్స్ ఉన్నాయి కదా, సో ఆఫర్స్ అప్లై చేస్తే కాబట్టి మీకు తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. నా ఒపీనియన్లో మీకు డీసెంట్గా ఉంది. లైక్ తీసుకోవచ్చు, ఓకే పర్లేదు అన్నట్టు అయితే నాకు జెన్యున్గా అనిపించింది అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏది స్మార్ట్ ఫోన్ కింద కామెంట్ ఏదేంటి. ఫీచర్స్ వైజ్, స్పెసిఫికేషన్స్ అయితే నాకు నచ్చింది. ఇన్కేస్ ఒకవేళ కొనుక్కోవాలంటే ఎట్లయినా సేల్ స్టార్ట్ అవబోతుంది కదా త్వరలో, ఆ సెల్ పర్చేస్ చేసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్, మీ డౌట్, క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.